యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2024 క్రాక్ చేయటం ఎలా? ద ఆర్ట్ ఆఫ్ క్లియరింగ్ ప్రిలిమ్స్. చాలామంది అనుకుంటారు, అంటే యూజువల్గా చాలా జనరల్గా ప్రిలిమ్స్ క్రాక్ చేయాలంటే దాదాపు 100, 150, 200 మాక్ టెస్ట్లు ఇప్పటి నుంచి రాస్తే సరిపోతుంది, లేదా యూపీఎస్సీ పాత క్వశ్చన్ పేపర్స్ అన్నీ ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. ఇవన్నీ చేయాలి, కానీ ఇది మాత్రమే సరిపోదు. ప్రిలిమ్స్లో ఒక అప్రోచ్ ఉండాలి, ఒక స్కిల్ ఉండాలి ప్రిలిమ్స్ క్రాక్ చేయాలంటే. దాంతోపాటు కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్, అంటే క్వశ్చన్స్ మ్యాపింగ్, ఏ ఏరియా నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి, ఏ ఏరియా నుంచి రిపీటెడ్గా క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఏ థీమ్స్ మీద మనం ఎక్కువ ఫోకస్ చేయాలి, ఇవన్నీ కూడా ఒక స్కిల్లే ప్రిలిమ్స్లో. ఇదే ఆర్ట్ ఆఫ్ క్లియరింగ్ ప్రిలిమ్స్ అని మనం అనుకుందాం. కేవలం పేపర్ సాల్వ్ చేయడం మాత్రమే కాదు, అప్రోచ్, కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్, ఒక స్కిల్, కొన్ని టెక్నిక్స్, ఇవన్నీ కలిపితేనే ప్రిలిమ్స్ మనం క్రాక్ చేయగలం. ఆర్ట్ ఆఫ్ క్లియరింగ్ ప్రిలిమ్స్లో జాగ్రఫీ విషయానికి వస్తే రెగ్యులర్గా ఏ టాపిక్స్ మీద క్వశ్చన్స్ రిపీట్ అవుతున్నాయి? రిజర్వాయర్స్ అండ్ దర్ లొకేషన్స్, సోలార్ స్టార్మ్ ఇంపాక్ట్ ఆన్ ఎర్త్, అదేవిధంగా జాగ్రఫికల్ ల్యాండ్ ఫార్మ్స్ అండ్ రివర్ సిస్టమ్స్, పీక్స్ అండ్ మౌంటైన్స్, రకరకాల పీక్స్, మౌంటైన్స్, పోర్ట్స్ మీద క్వశ్చన్స్, తర్వాత లొకేషన్ ఆఫ్ ఇండస్ట్రీస్, రకరకాల ఇండస్ట్రీస్ లొకేషన్, కనెక్టివిటీ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ప్రాజెక్ట్స్, కనెక్టివిటీ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ప్రాజెక్ట్స్ మీద, రీసెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ప్రాజెక్ట్స్ మీద కూడా క్వశ్చన్స్ అనమాట. తర్వాత మినరల్స్ అండ్ రిసోర్సెస్, మినరల్స్, రిసోర్సెస్, వాటి అవైలబిలిటీ ఎక్కడ ఉన్నాయని, ఎర్త్ సీజన్స్ అండ్ ఇన్సులేషన్, తర్వాత జియోమార్ఫిక్ ప్రాసెసెస్ మీద కూడా రెగ్యులర్ క్వశ్చన్స్ కనిపిస్తున్నాయి. ఎర్త్స్ అట్మాస్ఫియర్లో గురించి ఎలాంటి స్టేట్మెంట్స్ కరెక్ట్, మన అట్మాస్ఫియర్ గురించి క్వశ్చన్స్, సాయిల్స్ మీద క్వశ్చన్స్, తర్వాత విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ రిపీటెడ్ ఫాల్స్ ఇన్ సీ లెవెల్, దాని మీద క్వశ్చన్స్. అలానే మ్యాంగ్రూవ్స్ మీద, ఇప్పుడు ఎన్విరాన్మెంట్ జాగ్రఫీ మిక్స్డ్లో మ్యాప్ పాయింటింగ్ బేస్డ్ క్వశ్చన్స్. ఇప్పుడు ఉదాహరణకి ఉక్రెయిన్లో వార్ జరుగుతుంది, చుట్టుపక్కల బ్లాక్ సీ చుట్టుపక్కల దేశాలు, ఇప్పుడు గాజా స్ట్రిప్, దానికి సంబంధించిన అంశాలు, మెడిటరేనియన్ సీకి సంబంధించిన అంశాలు, అక్కడున్న మ్యాప్ పాయింటింగ్, ఇటువంటి క్వశ్చన్స్ ఇవన్నీ కూడా వస్తాయి అన్నమాట. ఆర్ట్ ఆఫ్ క్లియరింగ్ ప్రిలిమ్స్లో రకరకాల థీమ్స్ మనం ఐడెంటిఫై చేసాం, కానీ అన్ని థీమ్స్ ఒకేలా చదవకూడదు. సబ్జెక్ట్ని బట్టి, ఆ థీమ్ని బట్టి ఎంత డెప్త్కి వెళ్ళాలో, క్వశ్చన్స్ ఎలా వస్తాయో ఐడెంటిఫై చేస్తూ చదువుకోవాలన్నమాట. దాన్నే ఆర్ట్ ఆఫ్ క్లియరింగ్ ప్రిలిమ్స్ అంటాం. అక్కడ మనకు కావాల్సిన స్కిల్, టెక్నిక్, దాంతోపాటు అక్యుమెన్షిప్, అక్యురసీ, కరెక్ట్, అంటే మల్టిపుల్ చాయిస్లో ఎలిమినేషన్ టెక్నిక్స్, ఇవన్నీ కలిపితేనే ఆర్ట్ ఆఫ్ క్లియరింగ్ ప్రిలిమ్స్ అని అర్థం.